చెల్లించాలి 3 నెలల జీతాలు బకాయిలు వెంటనే చెల్లించాలి 3 నెలల బకాయి జీతాలు వెంటనే చెల్లించాలి 3 నెలల బకాయి జీతాలు వెంటనే చెల్లించాలి 3 నెలల బకాయి జీతాలు వెంటనే నశించాలి కేంద్ర బీజేపీ ప్రభుత్వం వైఖరి నశించాలి కేంద్ర బీజేపీ ప్రభుత్వం వైఖరి నశించాలి కేంద్ర బీజేపీ ప్రభుత్వం వైఖరి చెల్లించాలి 3 నెలల బకాయి జీతాలు వెంటనే మిత్రులారా గత 3 నెలల నుండి కూడా జీతాలు విశాఖకు కార్మికులకు చెల్లించడం లేదు. ఈ రోజు ఉత్పత్తి 105% ఉత్పత్తి చేసేటువంటి కార్మికులకు గత 3 నెలలుగా జీతాలు ఇవ్వకుండా యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. మరి ఇంత జరుగుతున్నా మనం ఎన్నుకున్నటువంటి స్థానిక శాసనసభ్యులైనటువంటి శ్రీ పల్లా శ్రీనివాస్ గారు ఇప్పటి వరకు కూడా స్పందించలేదు. ఎందుకంటే స్థానిక ఎమ్మెల్యేగా స్పందించాలి. గతంలో ఏ సమస్య వచ్చినా కూడా స్పందించేటువంటి పల్లా శ్రీనివాస్ గారు ఈ రోజు ఎందుకు స్పందించలేదు ప్రశ్నించాలి. ఎందుకంటే స్థానికంగా ఈ రోజు మేమంతా ఓట్లు వేయడం బట్టే ఈ రోజు రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ 95,000 మెజార్టీ వచ్చింది. తద్వారా ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా మీరు నియమించబడ్డారు. కాబట్టి అధ్యక్షుని హోదాలో ఈ ప్లాంట్కు జీతాలు చెల్లించాలని వెంటనే జోక్యం చేసుకోవాలి. అంతేకాదు స్థానిక పార్లమెంట్ సభ్యులు పదే హామీ ఇచ్చారు, కానీ ఆ హామీ అనేది ఈ రోజు అమలు జరగడం లేదు. కాబట్టి ఎంపీ భరత్ గారు వెంటనే జోక్యం చేసుకోవాలి. మిత్రులను కార్మికులకి ఉద్యోగులకి సమయానికి జీతాలు చెల్లించకుండా 30%, 50% అంటూ రకరకాల ఇబ్బందులు గురి చేస్తా ఉంది. దీనికి వ్యతిరేకంగా ఉద్యోగులందరికీ తక్షణమే వేతనాలు చెల్లించాలని, లేని పక్షంలో భవిష్యత్ ఆందోళన తీవ్రం చేస్తామని హెచ్చరిస్తూ జరుగుతున్నటువంటి ఈ ధర్నాకు ఇచ్చేసినటువంటి కార్మిక సోదరులందరూ కూడా స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ సిఐటి తరఫున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, నిన్ననే మన చంద్రబాబు నాయుడు గారు మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారిని కలిశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి భారతదేశంలో ఎక్కడ ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ కైనా సరే గనులు ఉన్నాయి, కానీ భారతదేశంలో గనులు లేని ఒకే ఒక్క పరిశ్రమ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సొంత గనులు కేటాయించాలని చెప్పి విశాఖ కార్మికులు, రాష్ట్ర ప్రజానీకం పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తూ ఉంటే ఇంకా పెట్టినటువంటి మిట్టల్ స్టీల్ ప్లాంట్ కి సొంత గనులు కేటాయించాలని చెప్పేసి అడగడం అన్నది ఏంటని చెప్పేసి అడుగుతా ఉన్నాం. కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి తక్షణమే సొంత గనులు కేటాయించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఉద్యోగులు 15,000 టన్నులు, 16,000 టన్నులు ఉత్పత్తి చేస్తా ఉన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కే కాదు, విశాఖ ఉక్కు మా యొక్క హక్కు, మేము విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడుకుంటామని చెప్పేసి ఉత్పత్తితో ఎరుకలు వేస్తూ ఉంటే కార్మికులు కనీసం జీతాలు చెల్లించాలని చెప్పి కూడా స్పృహ లేకుండా ఈ యాజమాన్యం, ఈ ప్రభుత్వాలను వ్యవహరించడం దుర్మార్గం కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాం. కార్మికులు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడడం కోసం సంయమనం పాటిస్తా ఉన్నారు. ఈ రోజు కాదు, రేపు కాదు, ఎల్లుండైనా సరే ఉద్యోగులకు జీతాలు ఇస్తారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పూర్తి సామర్థ్యంతో నడుస్తుంది, మాకు వైఫల్యం వస్తుంది, మా భవిష్యత్తు బంగారం జరుగుతుందని చెప్పేసి నమ్మడంతోనే ఈ కార్యక్రమం చేస్తా ఉన్నారు, సంయమనం పాటిస్తా ఉన్నారు. కానీ మీరేం చేస్తా ఉన్నారు? ఈ నమ్మకాన్ని వమ్ము చేస్తా ఉన్నారు. మీ నమ్మకాన్ని కనుక వమ్ము చేసినట్టయితే, కార్మిక వర్గం కన్నీరు చేసి రోడ్డు మీదకి వచ్చినట్టయితే భవిష్యత్ అనేది అంధకారమయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి తక్షణమే మీరు కేంద్రం మీద ఒత్తిడి తీసుకురండి. ప్యాకేజీలు ప్రకటిస్తున్నాం, 16,000 కోట్లు ఇచ్చాం, 1,000 కోట్లు ఇచ్చాం, 500 కోట్లు ఇస్తున్నాం అంటున్నారు. ఎందుకోసం ఈ ప్యాకేజీలు? కార్మికులకు జీతాలు లేకుండా కార్మికుల ప్రాణాలు తీసే ప్యాకేజీలు అన్నవి ఎందుకని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి ప్రారంభించడానికి, ఉత్పత్తి పెంచడానికి ఎంతైతే ప్రాధాన్యత ఇస్తున్నారు, ఉద్యోగుల జీతాలకు కూడా అదే ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఉద్యోగులకు తక్షణమే జీతాలు చెల్లించే విధంగా మీరు కేంద్ర ప్రభుత్వం మీద, రాష్ట్ర ప్రభుత్వం అనేది ఒత్తిడి చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి మీరు కరెంటు బిల్లు వసూలు చేస్తా ఉన్నారు. సుమారు 80 కోట్లు, 90 కోట్లు ప్రతి నెల పట్టు ఉన్నారు. కరెంటు బిల్లు కట్టకపోతే ఫీజులు పీకేస్తా ఉంటున్నారు. జిఎస్టీ కట్టకపోతే ఒక్క ఉత్పత్తిని కూడా బయటకు పంపించని చెప్పి అంటున్నారు. మీరు కట్టవలసినటువంటి కరెంటు బిల్లు 90 కోట్లు కనుక ఒక 5 నెలలు, 6 నెలలు వాయిదా వేసుకుంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులకి నిరంతరంగా జీతాలు చెల్లించవచ్చు. మరి ఎందుకు ఆ ప్రయత్నం చేయడం లేదు అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.
కాబట్టి ఈ రోజు ఉత్పత్తిలోను మార్కెటింగ్ లోను బ్రహ్మాండమైనటువంటి విజయాలు సాధిస్తున్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకి జీతాలు లేకుండా ఏ విధంగా మీరు ఎంకరేజ్ చేస్తారని చెప్పి అడుగుతా ఉన్నాను. కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉద్యోగులందరూ కూడా తక్షణమే జీతాలు చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరుగుతా ఉంది. అదేవిధంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని శైలిలో విలీనం చేయండి అని చెప్పి మేము కోరుతా ఉన్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ శైలిలో విలీనం చేసినట్టయితే మీరేమి ప్యాకేజీ ప్రకటించాల్సిన అవసరం లేదు. శైలిలో ఉన్నటువంటి భద్రావతి స్టీల్ ప్లాంట్, సేలం స్టీల్ ప్లాంట్ ఇవన్నీ కూడా ఈ రోజున నష్టాల్లో ఉన్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి కార్మికులు నూతన వేతనాలు తీసుకుంటున్నారు, కార్మికులు రెగ్యులర్ గా జీతాలు పొందుతున్నారు. మరి ఉత్పత్తిని ఉడకలేస్తున్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులకు ఎందుకు మీరు జీతాలు చెల్లిస్తారని చెప్పి అడుగుతా ఉన్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ఈ రోజు నష్టాలు పాటు చేసినటువంటి మీ విధానాలు మార్చుకోండి, కార్మికుల జీతాలు చెల్లించండి. తక్షణమే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ శైలిలో విలీనం చేయండి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పూర్తి సామర్థ్యంతో అవసరమైనటువంటి రా మెటీరియల్ కేటాయించండి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులకు జీతాలు చెల్లించండి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి సొంత గనులు కేటాయించండి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ యొక్క ధర్నా నిర్వహించడం జరుగుతా ఉంది. ఈ ధర్నాలు భవిష్యత్తు కార్యాచరణ కూడా ప్రకటన జరుగుతా ఉంది. మిత్రులారా, మనం సంయమనం అన్నది ఎంతకాలం పాటిస్తామని చెప్పి అన్నది అడుగుతా ఉన్నాం. కాబట్టి మనం మన యొక్క పోరాటాన్ని ఉధృతం చేయాల్సిన అవసరం ఉంది. వచ్చే నెల 8వ తారీఖున ప్రధాని నరేంద్ర మోడీ గారు అనకాపల్లి వస్తా ఉన్నారు. ఆ సందర్భంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని శైలిలో విలీనం చేస్తున్నామని, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సొంత గనులు కేటాయిస్తున్నామని చెప్పేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ స్ట్రాటజిక్ సేల్ ఏదైతే ఉందో ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నామని చెప్పేసి ఆయన ఆ వేదిక మీద ప్రకటించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ విధంగా కేంద్ర ప్రధానమంత్రి, బీజేపీ నాయకులు ఆ విధంగా ప్రకటించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అన్నది ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి కోరడం జరుగుతా ఉంది. కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకి తక్షణమే వేతనాలు చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ నాకు అవకాశం చేసి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఇప్పుడు మన ఏదైతే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో మన పోరాటాన్ని అంచడం కోసం, మనల్ని నిరుత్సాహానికి గురి చేయడం కోసం గత 3 నెలలుగా కంపెనీ దగ్గర డబ్బులు ఉన్నా కానీ జీతాలు చెల్లించడంలో మన కార్మికులను ఇబ్బందులకు గురి చేసే పరిస్థితి అనేది తీసుకొస్తా ఉంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనే మనం అంగీకరించడానికి లేదు. మన పోరాటాన్ని మనం ఎక్కడ ఉధృతం చేస్తావా అని మేనేజ్మెంట్ కొన్ని ప్రాంతాలని నిషేధిత ప్రాంతాలుగా ప్రకటించింది. ఈ మేనేజ్మెంట్ ని హెచ్చరిస్తా ఉన్నా, మీరు కానీ తక్షణం కార్మికులకు కానీ వెంటనే జీతాలు చెల్లించకపోతే మీ గేట్లు ఏదైతున్నాయో గేట్లు బద్దలు కొట్టుకుని మరి మీ రూములకు వచ్చి మిమ్మల్ని బంధిస్తారని చెప్పి యాజమాన్యాన్ని మనం హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పుడు కానీ మీరు జీతాలు చెల్లించకపోతే భవిష్యత్తులో జరిగే పరిణామాలకి యాజమాన్యమే బాధ్యత వహించాలని చెప్పి సిఐటిగా యాజమాన్యాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో, ఏదైతే మూడు పార్టీల ప్రభుత్వం ఏదైతే కూటమి ఈ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రక్షిస్తామని చెప్తూనే మరో పక్క భక్షించే పనులను చేస్తా ఉన్నారు. నిన్ననే మన ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారిని కలిశారు. ఆ కలవటంలో మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడకుండా ఏదైతే మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఉందో మిట్టల్ స్టీల్ ప్లాంట్ కి రా మెటీరియల్ ఇబ్బంది లేకుండా చూడమని ఈయన చెప్తున్నారంటే ఈయన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పట్ల ఏ విధమైన వైఖరి ఉన్నారో అన్నది ఇప్పుడు ఆ పార్టీ వెనక తిరుగుతున్న వాళ్ళు కూడా ఇప్పటికైనా అర్థం చేసుకుని మొత్తం అందరూ కూడా రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి ఉంది. మన రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చిన తర్వాత మాత్రమే మనకి ఈ జీతాలు కానీ సమస్యలు కానీ పరిష్కరించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి జెండాలు అనేది పక్కన పెట్టి మొత్తం అందరూ కూడా ఇక్కడ ఉన్న రాజకీయ పార్టీల మీద ఒత్తిడి తీసుకొచ్చే పని అన్నది చేయాలి. ఆ విధంగా భవిష్యత్తులో ఇచ్చే పిలుపుల్లో కార్మికులందరూ స్వచ్ఛందంగా అవసరమైతే డ్యూటీలు మాని కూడా ఈ కార్యక్రమాల్లో మీరు అందరూ పాల్గొనాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ భవిష్యత్ కార్యక్రమాలను శైలిలో విలీనం చేయాలి. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయట్లేదు పార్లమెంట్ లో ప్రకటన చేయాలి. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయట్లేదని పార్లమెంట్ లో ప్రకటన చేయాలి. విశాఖ ఉక్కు కార్మికులు వెంటనే జీతాలు చెల్లించాలి. విశాఖ ఉక్కు కార్మికుల జీతాలు వెంటనే చెల్లించాలి. విశాఖ ఉక్కు కార్మికుల జీతాలు వెంటనే చెల్లించాలి. విశాఖ ఉక్కును శైలిలో విలీనం చేయాలి.
విశాఖ ఉక్కును శైలిలో విలీనం చేయాలి. విశాఖ ఉక్కును శైలిలో విలీనం చేయాలి. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయట్లేదు, పార్లమెంట్ లో ప్రకటన చేయాలి. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయట్లేదు, పార్లమెంట్ లో ప్రకటన చేయాలి. విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు కార్మికులు వెంటనే జీతాలు చెల్లించాలి. విశాఖ ఉక్కు కార్మికుల జీతాలు వెంటనే